అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా నర్సీపట్నం వైఎస్ఆర్సీపీ టౌన్ యూత్ అధ్యక్షుడు దళిత నాయకుడు అల్లంపల్లి ఈశ్వరరావుపై పాల్ఘాట్ సెంటర్లో దాడికి తెగబడ్డారు రౌడీ షీటర్ అప్పలనాయుడు, అతని అనుచరులు. దీంతో ప్రాణభయంతో పరుగులు తీశాడు బాధితుడు. రౌడీ షీటర్ల దాడిలో గాయపడ్డ ఈశ్వరరావు పోలీసుల సాయంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. గతంలో కూడా వైఎస్ఆర్సీపీ నేత కర్రి శ్రీనుపై రౌడీ షీటర్ అప్పలనాయుడు హత్యాయత్నం చేశాడు. కాగా వైఎస్ఆర్సీపీ నేతలపై హత్యాయత్నం వెనక కూటమి నేతల హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. నాయుడు, ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉంది? సో ఈ రౌడీ మూకల దాడులు ఆగేదనడు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ చెప్పండి. నర్సీపట్నంలో రౌడీ షీటర్ల అరాచకాలు, అక్రమాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నర్సీపట్నం వైసీపీ టౌన్ యూత్ అధ్యక్షుడు అలాగే దళిత నాయకుడైన అల్లంపల్లి ఈశ్వరరావుపై రౌడీ షీటర్లు ఆ హత్యాయత్నానికి పాల్పడ్డారు. నిన్న రాత్రి 7 గంటల సమయంలోని ఈశ్వరరావు టిఫిన్ కి వెళ్లిన సమయంలో రౌడీ షీటర్ అప్పలనాయుడుతో పాటు మరికొంతమంది ఆయన అనుచరులు ఈశ్వరరావు మీద హత్యాయత్నానికి పాల్పడ్డారు. రూట్ లో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఈశ్వరరావు ప్రాణాలతోనే బయటపడ్డారు. గత కొన్ని రోజులుగా నర్సీపట్నంలో కూటమి నేతలు పాల్పడుతున్న అరాచకాల మీద పోరాటం చేస్తున్నారు. ఇటీవల కాలంలో టీడీపీ కార్పొరేటర్ ధనుమిరెడ్డి మధు అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కౌన్సిల్ సమావేశంలో దాడికి పాల్పడ్డారు. అటువంటి వాటినన్నింటినీ కూడా సోషల్ మీడియా వేదికగా ఈశ్వరరావు ప్రశ్నిస్తున్నారు. దీంతో కక్షగట్టిన టీడీపీ నాయకులే ఈశ్వరరావు మీద దాడి చేయించారనే అనుమానాన్ని ఈశ్వరరావుతో పాటు ఆయన బంధువులు కూడా వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ కూడా అనేక సందర్భాల్లో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఇటువంటి ప్రయత్నాలే జరిగాయి. గతంలో కర్రి శ్రీను అనే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కూడా రౌడీ షీటర్ ఎవరైతే ఉన్నారో అప్పలనాయుడు హత్యాయత్నానికి కూడా పాల్పడ్డారు. అయినప్పటికీ కూడా పోలీసులు మాత్రం ఈ మామూలు కేసుల కింద నమోదు చేస్తున్నారు తప్ప వారి మీద హత్యాయత్నానికి సంబంధించిన కేసులు కూడా నమోదు చేయడం లేదు. నర్సీపట్నంలో రోజు రోజుకు వైఎస్ఆర్సీపీ నేతల మీద ఇటువంటి దాడులు పెరగడం, అలాగే రౌడీ షీటర్లు విచ్చలవిడిగా వైఎస్ఆర్సీపీ నేతల మీద దాడులకు పాల్పడడం వెనక కూటమి నేతల ప్రమేయం ఉందనే అభిప్రాయం అయితే సర్వత్రా వినిపిస్తుంది. టీడీపీ నేతలు అండదండలతోని రౌడీ షీటర్లు రెచ్చిపోవడం మీద, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద హత్యాయత్నానికి పాల్పడడం మీద పెద్ద ఎత్తున విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుల ఆస్తుల మీద దాడులు జరుగుతున్నాయి. వారు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఇంకోవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల మీద దాడులు చేయడంతో పాటు వారిని హతమార్చే ప్రయత్నం కూడా జరుగుతున్నాయి. వీటి మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ కూడా కూటమి నాయకులు ఎక్కడ వెనక్కి తగ్గే పరిస్థితి అయితే కనిపించలేదు. అధికారం చేతిలో ఉంది కదా అన్న ఉద్దేశంతో ఇష్టానుసారంగా నర్సీపట్నంలో కూటమి నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెచ్చిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఓకే నాయుడు.